గోపిరెడ్డి చేసిన అవినీతిపై తగిన ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేత చెదలవాడ అరవిందబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అక్రమాలకు నిదర్శనం ఉప్పలపాడులోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, ఆ స్థలంలో సాయి బాలాజీ అనే పేరుతో ఫ్లాట్లు చేసి అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆధారాలు చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలియజేశారు. ఎమ్మెల్యే భూ కబ్జాల భాగోతంలో ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి మీద మేము ఎప్పుడు కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాము. ఈ ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతోటే మేము గడిచిన 4 ఏళ్లుగా ఆయన మీద ఆరోపణ చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపణలు ఆధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నర్సరావుపేట ప్రతిపక్ష నేత అరవింద్ బాబు మీద డిఫెమేషన్ సూట్ కూడా వేయటం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. నేను ఇవాళ ఆయన చేసే అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గాలు ఇటన్నిటి మీద ప్రెస్ నోట్ పెట్టడం జరిగింది. మరి ఉప్పలపాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్లో వారు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ ఇవన్నీ కూడా బయట పెడతానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే కనుక నేను చెప్పే ఆధారాలన్నీ కూడా స్వీకరించండి. దీని మీద ఎంక్వైరీ చేయండి. కలెక్టర్ గారు ఉన్నారు, అది ఎస్పీ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. దీని మీద ఎంక్వైరీ చేయండి, నిజంగా దాన్ని తేల్చండి. ఎందుకంటే ప్రతిసారి ఏదో తూతు మంత్రంగా మీరు ప్రెస్ మీట్ పెట్టడం, ఆధారాలు ఏమని చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉండబట్టే సాయి బాలాజీ సిటీలో మేము అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. సాయి బాలాజీ సిటీ అనే వెంచరు దాదాపు 200 నుంచి 250 ఎకరాలు వెంచర్. అది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, షేక్ కార్పొరేషన్ చైర్మన్ కాజావాలి, ఇంకా కొంతమంది పెద్దలు కలిసి ఈ వెంచర్ వేయటం జరిగింది. ఈ వెంచర్లో దాదాపు 46 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, అసైన్ ల్యాండ్. ఈ అసైన్ ల్యాండ్ మొత్తాన్ని